కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు కోమల మహేష్ ఆధ్వర్యంలో మేఘ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఓటమిని విజయానికి తొలిమెట్టుగా మలుచుకొని రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రివర్యులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోదావరిఖని కార్పొరేషన్ పరిధిలోని యావన డివిజన్లోని ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కంచెల్లి ఏబీపీ నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 3 సార్లు కరీంనగర్ కార్పొరేటర్గా గెలిచి తర్వాత 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు 3 సార్లు ఓడగొట్టినా కానీ నిగ్గుకుంటూ ఇవాళ బీసీ బలైన వర్గాల బిడ్డ అని చెప్పేసి ఇలా హిందుత్వ వాదని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు నిలుచుంటే బ్రహ్మాండమైన ఫస్ట్ టైం 1,00,000 ఓటుతో గెలిపించారు. ఇవాళ మళ్ళా మనం నిలుచుంటే 2 లక్షల పైచీతో గెలిపించిన వ్యక్తి బండి సంజయ్ గారు. బండి సంజయ్ ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకుంటారని చెప్పి కోరుచు రాబోయే రోజుల్లో అంచెలంచెల ఇంకా పెద్ద పదవులు పొందాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం ఇవాళ కార్పొరేట్ పరిధిలోని శివాలయం దగ్గరికి పోయినాం, అలాగే ఆంజనేయ టెంపుల్ పోయినాం, గోశాల పోయినాం, అన్నిటికీ పూజలు చేసి అర్చనలు చేసి ఇవాళ